హాయ్ అండి అందరికీ. నెక్ వచ్చేసి 10 ఇంచెస్. దాంట్లో మనం డివైడ్ చేసుకోవాలి. 3 పార్ట్స్గా టూ హాఫ్గా డివైడ్ చేసుకొని దాని తర్వాత నెక్ మిగతా దాన్ని షేప్ తీసుకుంటే కరెక్ట్ వస్తుందండి. మన కట్స్ అన్ని ఈ 3 కట్స్ అనేది సేమ్ మెజర్మెంట్స్తో తీసుకోవాలి. తర్వాత క్యాన్వాస్ కూడా యాడ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే మన క్యాన్వాస్ అనేది నీట్గా వస్తుంది. క్యాన్వాస్ పేపర్ మీద సేమ్ మార్కింగ్ అనేది నిదానంగా కట్ చేసుకోవాలి. సమానంగా ఎలా ఉందో అట్లా చూసుకొని నీట్గా మన షేప్ ఎలా కావాలో అలా తీసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న దాని మీదే నీట్గా కట్ చేసుకోవాలి. మన బ్లౌజ్ లెంత్ వచ్చే చూడండి ఎంత బాగా వచ్చిందో షేప్. దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. షేప్ ఇంకా అర్థమయ్యింది. లైనింగ్ ఇది 2 కట్ చేసుకున్నానండి సేమ్ షేప్లో. ఇవి 2 ఒకదాని మీద ఒకటి నీట్గా పెట్టుకోవాలి స్ట్రైట్గా. చూడండి ఎంత బాగా ఈ న్యూ ట్రెండింగ్ డిజైన్ అండి. ఇప్పుడు నెక్ చూడండి ఎంత బాగుందో.